హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను క్యారెట్ హల్వా దీనికోసం క్యారెట్లని కొంచెం మంచిగా వాటర్లో నానబెట్టి కడిగి కొంచెం క్లాత్లో వేయండి. క్లాత్లో వేసి కొంచెం మంచిగా వాటర్ లేకుండా తుడిచేసి మొత్తం అది గ్రేటర్తోని తురమాల. ఇట్లా క్లాత్లో వేసి కొంచెం తడి లేకుండా మంచిగా తుడిచేయాలా. ఇట్లా మొత్తం తురిమేసుకోవాలా. మా ఆయన నాకు తురిమి హెల్ప్ చేస్తున్నాడు చూడండి. వాటిలో తురిమితే బాగా టైం పడుతుంది, అందుకే ఒకసారి ఇట్లా మిక్సీలో వేసి పల్స్ మోడ్లో ట్రై చేసి చూస్తా, మంచిగా వస్తుందేమో. ఒక్కసారి పల్స్ మోడ్లో ట్రై చేద్దాం. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసిన ఓకే, నాట్ బ్యాడ్, ఇట్లా మంచిగానే వచ్చింది. అబ్బో, అది తురుముకుంటూ కూర్చుంటే 2 hours అయ్యేటట్టుందని ఇట్లా ట్రై చేసిన, కానీ బాగుంది. ఇప్పుడు స్వీట్లో వేయడానికి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా, దానికోసం బాదం, కొంచెం కొబ్బరి, కొన్ని దోస పలుకులు, కొన్ని గుమ్మడి గింజలు, వీటన్నిటిని కూడా ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకొని వస్తాం. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కొంచెం నెయ్యి తీసుకున్నా. కొంచెం అంటే మనం ఎంతైనా వేసుకున్నా సరే, ఎందుకంటే మిగతా నెయ్యిలో మళ్ళీ క్యారెట్ వేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ నెయ్యి కాగింది కదా, దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా వేసేస్తున్నా. వేసేసి కొంచెం ఒక 1 minute అట్లా ఫ్రై చేయండి, సరిపోతుంది. ఎందుకంటే మనం ముక్కలు కాదు, కొంచెం గ్రైండర్ అయిపోయింది. ఇక చూడండి ఇట్లుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం ఏం లేదు. 1 నిమిషం ఫ్రై చేసండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా క్యారెట్, అదంతా వేసేసుకున్నాం. ఫ్లేమ్ మాత్రం చిన్నగా ఉండాలి, పెద్దగా పెట్టకండి. ఇంకొంచెం నెయ్యి పడుతుంది వేసిన తర్వాత. ఇదంతా ఫ్రై అవ్వాలి కదా క్యారెట్, కాబట్టి దానికోసం కొంచెం నెయ్యి బాగానే పడుతుంది. ఎందుకంటే మనం మంచిగా ఫ్రై చేసుకోలేమంటే క్యారెట్ అంతా పచ్చి వస్తుంది కాబట్టి కొంచెం బాగానే నెయ్యి పడుతుంది. ఇప్పుడు గడ్డ అంటే చలికాలం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది గడ్డ చేసినట్టు. కొంచెం అయిపోతే ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా. అంతా మంచిగా కలిపేసేయండి మొత్తం మనం వేసిన నెయ్యి, డ్రై ఫ్రూట్ మిక్చర్ అంతా మంచిగా చిన్న మంట మీద కొంచెం ఒక 5-10 minutes ఈజీగా పడుతుంది ఇదంతా ఫ్రై అవ్వాలంటే క్యారెట్. కానీ మంట చిన్నగా ఉండాలి, మనం ఇక్కడే ఉండండి, అంటే మనం పొయ్యి దగ్గరే ఉండాలా. దీన్ని వదిలేసిపోతామంటే అడుగంటింది అనుకోండి, స్వీట్ అంతా మాడు వస్తుంది, కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇట్లా అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై అయ్యేదాకా. కొందరు ఫుడ్ కలర్ వేస్తారు కదా, నేనైతే ఏం కలర్ వేయట్లేదు. కలర్ఫుల్గా ఉండదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే బీట్రూట్ ఒక్క బీట్రూట్ వేసినా కానీ కలర్ వస్తుంది. ఇప్పుడైతే నేను వేయాలి, నా దగ్గర లేదు. చూడండి, ఇది ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకా కొంచెం సేపు కావాలా. కానీ ఇప్పటికి కొంచెం అయితే ఫ్రై అయింది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. ఇక చూడండి, మూకుడు నుండి విడిపడిపోతుంది, అంటే అతుక్కుంటలేదు కింద. ఇట్లా పైన అంటే ఇప్పుడు మనకు కర్రీ చేసినప్పుడు ఆయిల్ ఎట్లా పైకి తేలుతుందో, ఇది కూడా కింద అతుక్కోకుండా పైకి వచ్చేస్తుంది, అంటే ఫ్రై అయినట్టు. మనం చక్కెర వేసినాక పాలు పోసినాక కొంచెం ఉడికిస్తాం, కానీ అప్పుడు క్యారెట్ ఫ్రై అవ్వదు, ఉడుకుతుంది. కాబట్టి ఎంతవరకు ఫ్రై కావాలో ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి. కొంచెం నోట్లో వేసుకొని చూసినా తెలిసిపోతుంది, అంటే పచ్చిగా ఉందా ఫ్రై అయిందా అని. మన క్యారెట్ తురుము ఒక 3 bowls ఉంది, అది నేను కొలిచిన పిక్ పోయింది, అంటే వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయినా. కాబట్టి 3కి ఇది ఒకటి సరిపోతుంది, అంటే ఈ దాంతో 3 అయినాయి. అది ఒకటి షుగర్ వేసినాక మంచిగా కలపండి. షుగర్ వేసి అట్లనే వదిలేయద్దు, కింద అడుగంటిపోతుంది. కాబట్టి మంచిగా కలపాలి. కలిపి కొంచెం సేపు ఈ షుగర్తోని ఉడకనివ్వాలి క్యారెట్ని. తర్వాత మనం కాచుకొని అంటే వేడి చేసుకొని కొంచెం పాలు మరగనివ్వాలి, అంటే కొంచెం చిక్కగా అవ్వాలి పాలు. అప్పుడు మనం ఇట్లా క్రీమీగా వస్తుంది అన్నట్టు హల్వా. కాబట్టి కొంచెంసేపు పాలు అటు సైడ్ మరగబెట్టినా నేను ఆల్రెడీ. ఇప్పుడు మనం వేసిన షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం క్యారెట్ దాంట్లో ఉడికి మళ్ళీ హల్వా స్టవ్ నుంచి విడిపడుతుంది చూడండి. ఇప్పుడు పాలు పోయాలా. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలు మీగడతో వేసేస్తున్నా, ఎందుకంటే మనకు క్రీమీ కావాలి కాబట్టి సరిపోతాయి. ఇది కూడా పోసి ఒకసారి మంచిగా కలపండి. ఎప్పుడు చిన్న మంటనే పెట్టాలి, హై ఫ్లేమ్ వద్దు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. పాలు పోసిన తర్వాత కూడా మంచిగా ఉడకాలి. ఇది ఇప్పుడు మనం నెయ్యి వేసినాం, పాలు, చక్కెర, కాబట్టి కొంచెం హై క్యాలరీ అవుతుంది కదా.
కొంచెం వెయిట్ తగ్గాలి, క్యాలరీ కౌంట్ తగ్గాలి అనుకుంటే షుగర్కి బదులు బెల్లం వేసుకోవాలి. నెయ్యి కొంచెం తగ్గించేసుకోండి. నెయ్యి మొత్తానికి వేయకపోతే అంత బాగుండదు, కానీ కొంచెం తగ్గించేసుకోవచ్చు. ప్లస్ పాలు మన ఇంట్లో నార్మల్ పాలు పోసిన కాబట్టి వద్దు అనుకుంటే, క్యాలరీ తగ్గాలి అనుకుంటే నార్మల్ వితౌట్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా, అవి పోసుకోవచ్చు. కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే క్యాలరీ కౌంట్ తగ్గుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, మనం ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటాం కదా, అట్లాంటప్పుడు అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే దీని టేస్ట్, క్యారెట్ హల్వా టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందని నేను అనుకుంటా. మళ్ళీ మనం ఇంత తినం కదా, ఏదో కొంచెం తింటాం. స్వీట్ ఎవరికి కూడా ఎక్కువ పోదు, ఏదో ఇంత తింటాం కావచ్చు మనిషికి. ఇంత తినేసరికి దీంట్లో మన దగ్గరకు వచ్చేసరికి ఎన్ని క్యాలరీలు వస్తాయి. అది రోజు తినద్దు, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి నేను అట్లా అనుకుంటా, నేను అట్లా ఆలోచిస్తాను. అందరిని అలాగ ఆలోచించాలని లేదు కదా. మీ ఆలోచనని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీరు కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఫ్రై కావాలా. ఇంకోటి అండి, మర్చిపోతున్న చెప్పుడు, ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ని చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా ఛానల్ గురించి చెప్పండి, షేర్ చేయండి వాళ్ళకి. పాత వాళ్ళు కూడా నా వీడియోస్ అన్నీ డైలీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇప్పుడు మనం పోసిన పాలు మొత్తం ఈ క్యారెట్ అంతా పీల్చుకొని మళ్ళీ మూకుడు నుండి విడిపడేదాకా మనం ఫ్రై చేయాలా. అది చిన్న మంటలోనే కొంచెం టైం తీసుకోవాలి. మరి ఇట్లాంటి స్వీట్లు మంచిగా రావాలంటే ఓపిక, టైం రెండు కావాలి. చూడండి, ఇది మొత్తం అయిపోయింది. ఇగో మూకుడు నుండి అంటే మూకుడు కతుక్కోకుండా, అంటే గిన్నె కతుక్కోకుండా విడిపడిపోతుంది, అప్పుడు అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కొంచెం లాస్ట్కి కొంచెం నెయ్యి, ఎందుకంటే పైన ఇట్లా ఆయిల్గా ఇట్లా ఒకలాగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేస్తున్నాం. అయిపోయింది క్యారెట్ హల్వా. ఇది ఫ్రిడ్జ్లో పెడితే వారమైనా ఉంటుంది, 15 రోజులైనా ఉంటుంది. ఇప్పుడు ఈ వెదర్కి అయితే బయట కూడా 2-3 డేస్ కాదు, 4-5 డేస్ కూడా ఉంటుంది. కానీ మనం పాలు పోసి ఉడికియకుండా, చక్కెర వేసి ఉడికియకుండా పచ్చి ఉంచితే మాత్రం బూజు వచ్చేస్తుంది. కాబట్టి మీకు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా ఈ వెదర్లో తినలేము కాబట్టి ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకుంటే 2-3 డేస్ బయట ఉంటుంది. ఓకేనా? బాయ్ అండి. చూడండి మా క్యారెట్ హల్వా ఎంత బాగుందో. ఓకే, బాయ్.